ఎంత బాగా ఎక్కావో తెలుసా? మళ్ళీ కోరిక పుట్టింది, పిలుద్దామని అనుకున్నా, కానీ అందరూ ఉన్నారని ఆగాను. లేకుంటేనా మళ్ళీ ఉట్టి కొట్టేవాడివి. ఛాన్స్ మిస్ అయ్యావు తెలుసా? అలా అంటావు, ఇలా అంటావు, కానీ చివరికి నీకు నచ్చినట్టే చేస్తావు. కాస్త ఆలోచించు. తట్టుకోవాల్సింది నేనే కదా. అలా అంటావు, ఇలా అంటావు, కానీ చివరికి నీకు నచ్చినట్టే చేస్తావు. కాస్త ఆలోచించు. తట్టుకోవాల్సింది నేనే కదా. అదే కదా, నీకు నచ్చినట్టు చేస్తే నువ్వు ఇంతగా మాట్లాడేవే కదా. అందుకే నా స్టైల్లోనా. నిన్న పంపు సెట్ దగ్గరికి వస్తానన్నావు కదా. సరైన టైంలో మా నాన్న వచ్చారు, అప్పుడు ఎలా రాను? అందుకే ఇప్పుడు కలుద్దామని వచ్చాను. ఏంటి అవు రాత్రంతా మీ ఇంట్లో సౌండ్స్? ఏం జరిగింది? ఏం చెప్పాలత్తయ్య, ఆయన ఆ పని మొదలు పెడితే ఆపడం అస్సలు రాదు. నేను చాలు అన్నా వినడే. నిన్న నిజంగా అదిరిపోయింది. చాలా రోజులకి నా కోరిక మొత్తం తీరింది. ఈ మధ్య నువ్వు చాలా మారావు, నాకు చాలా ఆనందం ఇస్తున్నావు. రోజు ఇలా రొమాంటిక్ గా మాట్లాడుకుంటాం తెలుసా? ఎందుకు? ఇలా మాట్లాడితే మన ఇద్దరి మధ్య ప్రేమ ఇంకా గట్టిగా పెరుగుతుంది. ట్రాక్టర్ పొలం దున్నాలంటే ముందే చినుకులు పడాలి, అలాగే నాలో చినుకులు పడాలంటే మనసులో ఆ ఆలోచనలు పుట్టాలి. వాన తర్వాత పొలం కొత్త జీవం పొందినట్టు నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేను కొత్తగా మారిపోయాను. నా జీవితం అంతా నీతో గడపాలనుకుంటున్నా. నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్ను ఎంతసేపు నీతో గడిపానో తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండేది అనిపించింది. ఏంట్రా, ఏదైనా చేస్తావా? బెదిరిస్తున్నావా ఏంటి? రారా చూసుకుందాం ఏం చేస్తావో. సరిగ్గా చేయలేకపోతే ఇంకా నా వెంట పడొద్దు చెప్తున్నా. ఇంతగా వెంట పడతావురా? వదిలేస్తే బాగుండదు. పగలంతా ఇబ్బంది పెట్టినా నువ్వు రాకపోతే నాకే తేడా అనిపిస్తుంది. నువ్వు రాత్రంతా నన్ను ఇబ్బంది పెడతావు. ఉదయం వరకు ఎలా పనిచేస్తుంది చెప్పు? నాది అరిగిపోదు, చిరిగిపోదు. నీ తమ్ముడికి కనీసం కొంచెం గ్యాప్ ఇవ్వవా? నేను ఎప్పుడూ నీకు అందుబాటులో ఉంటాను. ఏంట్రా రాత్రి అలా చేసావు? మరి అంత గట్టిగానా? కాసేపు తట్టుకోవడం కష్టమైందిరా బాబు, అందుకే నిన్ను పిలుస్తామా అంటే భయం, ఎక్కడ బయట వాళ్ళకి వినపడుతుందో. వద్దన్నా, ఆగకుండా రాత్రొచ్చావు. త్వరగా వెళ్తావా? లేదు, తెల్లార్లు కావాలంటే ఎలా రా తట్టుకునేది? నువ్వేమన్నా చిన్నగా చేస్తావా? నేనేమో అరవలేక ఇబ్బంది పడాలి, నువ్వు చెప్పినా వినవు. నిన్ను చూస్తే ఆగలేకపోతున్నారా? అప్పుడు వద్దు అంటే అలవాటు చేసావు, ఎప్పుడు కావాలనే వెంట పడుతున్నా పట్టించుకోవటం లేదు నువ్వు. నాకేమో కావాలనిపిస్తుంది. ఏంట్రా ఎలా చేయాలని నన్ను అడుగు. ఫస్ట్ చేసినప్పుడు తెలీదా ఎలా చేసావో? ఎప్పుడు కొత్తగా అడుగుతున్నావు. దగ్గరికి వస్తుంటే అంత బోర్ కొట్టానా? పెళ్లిగా అని చెప్తాను నీ పని. ఏంట్రా బాబు, నన్నే ఎందుకు ఇలా వెంట పడుతున్నావు? ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చి సతాయిస్తున్నావు. ఏం కావాలరా నీకు? పద పోదాం, ఏం చేస్తావో చూద్దాం. నిన్ను చూస్తే ఆగలేకపోతున్నారా? అప్పుడు వద్దు అంటే అలవాటు చేసావు, ఎప్పుడు కావాలనే వెంట పడుతున్నా పట్టించుకోవటం లేదు నువ్వు. నాకేమో కావాలనిపిస్తుంది. నువ్వు చూస్తే ఏదో కోరిక పుడుతుందిరా. నువ్వంత అందగాడు కాదు గాని. అంటే నేను అందంగా లేకపోయినా నువ్వు లేస్తావని నేను ఎంతసేపు ఎదురు చూసానో తెలుసా? చేస్తానని చెప్పి చేయకుండానే పడుకున్నావు. ఇలా నా కోరిక తీరకుండా నిద్రపోతే ఎలా? నేనేం అవచ్చుగా. చాలా రోజులైంది నీ దగ్గర ఉండక. అంతగా మిస్ అయ్యావా? లేక ఈ వరండా కూడా బోర్ కొట్టేసిందా? ఇంటంతా ఖాళీగా అనిపించింది సింది నువ్వు లేక. నిన్ను చూస్తుంటేనే నంచుకొని తినాలనిపిస్తుంది. అంతగా చూస్తున్నావంటే నిజంగానే ఇష్టమా? ఏమున్నావే, మంచి జాంపండ్లాగా కొంచెం కొరుక్కొని తినాలనిపిస్తుంది. ఆలు అన్నా వినకుండా రాత్రి చాలా పని చేయించేశావు. ఇప్పుడేమో అలసటే తెలియట్లేదు. అంతగా అలసిపోయినా ఇంకా నన్నే చూస్తున్నావు కదా. పక్కన పండు లాంటిది ఉంటే పట్టించుకోకుండా దిక్కులు చూస్తున్నావా? ఏంట్రా, మళ్ళీ దొరుకుతానా? ఉన్నప్పుడే వాడుకోవాలి కదా, లేనప్పుడే వెతికితే ఎలా? రాత్రి ఎంత బాగా పనిచేశాడో తెలుసా? వద్దు ఆగు అన్నా కూడా వినలేదు. అంతలా? నిజంగానా? చాలా నాటుగా చేస్తున్నాడు. వాడుతూ ఉంటే మాత్రం చాలా సంతోషం. ఈ వయసులోనే ఇంత బాగా చేస్తున్నావు, ఎక్కడ నేర్చుకున్నావురా? ఎంత బాగా చేసావో. ఇక నుంచి నిన్నే పిలుస్తాను, ఎప్పుడు నాకు అందుబాటులో ఉండు. మీకోసం అయితే ఎప్పుడైనా రెడీ. రాత్రి నువ్వు ఎంత బాగా పనిచేసావో తెలుసా? మళ్ళీ గుర్తొచ్చింది. అదేంటత్త, మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నావా? అందరూ ఉన్నారని ఆగాను, లేదంటే నిన్నే పిలిచేదాన్ని. అయితే ఈసారి ఛాన్స్ మిస్ అవ్వదు. రాజు, నా ఆవు ఈ మధ్య బాగా ఎదమీదుందిరా. నీ ఎద్దురు నెక్కిస్తావా? మా ఎద్దు ఒక్కసారి ఎక్కితే దిగడమే కష్టం అత్త. అది సరేరా, పని అయ్యేంత వరకు మన ఇద్దరం ఏం చేస్తాం?